అబ్బా! మా చింతల్లి చూడండి చేప ఫ్రై గార్నిషింగ్ ఎలా చేసిందో సూపర్ ఉంది కదా! టేస్ట్ కూడా అలాగే వచ్చింది. ఎవరైనా భార్యాభర్తలు డబ్బులు నగల కోసం గొడవ పడతారు గానీ నేను బావ ఏంటండి పూరి పిండి కోసం గొడవ పడుతున్నాం. సరే ఈ రోజు మా పూరి పిండి పంచాయతీ ఏంటో మీరే తెలియచేయండి. ఫస్ట్ అయితే మీరు వీడియోలోకి వచ్చేయండి. గొడవ ఏంటో తెలిసేద్దాం. పొంగవే పొంగవే పూరి అంటే పొంగనే నారి అంటున్నాయి మా పూరీలు ఈ రోజు. సండే మార్నింగే ఈ పూరీలతోటి యుద్ధం అయితే చేస్తున్నా నేను అన్నట్టు. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి పూరీలు, చేపల పులుసు, ఇంకా చేపల ఫ్రై. చేపల పులుసు ఏమో మా కోసం, చేపల ఫ్రై ఏమో మా పిల్లల కోసం. అదేంటో అండి మా పిల్లలకు చేపల పులుసు తినేటప్పుడు మాత్రం ముళ్ళు గుచ్చుకుంటాయి, ఫ్రై తినేటప్పుడు అస్సలు గుచ్చుకోవండి. అదేం నింజా టెక్నిక్ నాకు కూడా తెలుసుంటే బాగుండేది. మా పిల్లల్ని కొట్టి తిట్టి తినిపియాలంటే నేనేమైనా బాగా తింటానా? నేను కూడా వాళ్ళ బ్యాచ్. అందుకే అన్ని మూసుకొని వాళ్ళు ఏం తింటారో అయ్యే చేసి పెడుతూ ఉంటాను. ఈ రోజు నేను ఈ పూరీలు పొంగడానికి ఎన్ని ప్రయత్నాలు చేశానో తెలుసా మీకు? అదేంటండి మీకు పూరీలు కూడా చేయడం రాదా అని అస్సలు అనుకోకండి. నాకు చేయడం వచ్చు. కానీ అందరి ఇంట్లో పూరీలు పూరి పిండితో చేస్తే మా ఇంట్లో గోధుమ పిండితో చేస్తాం. అదేను కూడా ఆశీర్వాద్ గోధుమ పిండి. పెళ్ళైన కొత్తలో నాకు మా బావకి ఈ గోధుమ పిండి వల్ల చాలా గొడవలే అయ్యాయి. అంటే ఫస్ట్ లో నేను ఈ పూరీలు చేసేటప్పుడు ఏ ట్రిక్స్ ఉపయోగించేదాన్ని కాదు, అలాగే పిండి కలిపి చేసేదాన్ని. అప్పుడు అవి అస్సలు పొంగేవి కాదు. ఆ పూరీలు చూసిన తర్వాత మా బావ సందు దొరికినప్పుడల్లా అదే పనిగా ఆ రోజంతా తిట్టేవాడు. మా బావ మంచిగా ఉన్నప్పుడే మంచిగా ఉంటాడండి. ఇంకా సీరియస్ గా ఉన్నప్పుడు కోపం చూడాలి, మామూలు కోపం రాదండి. నరాలన్నీ తెగిపోతాయి. అస్సలు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోడు. అందుకనే ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా ఇంట్రెస్టింగ్ గా చేస్తాను నేను. కానీ ఈ ఒక్క పూరి విషయంలో ఫస్ట్ లో అయితే అలా చేసేసుకున్నానండి. ఇప్పుడైతే నేర్చుకున్నా మంచిగా. అప్పుడైతే ఎవరు చెప్పేవాళ్ళు లేక అలా చేశాను. ఇప్పుడు యూట్యూబ్ అని అన్ని నేర్చేసుకుంటున్నాను. కానీ మా బావకి పూరి పిండి వేరు, ఆటా పిండి వేరు, గోధుమ పిండి వేరు అంటే ఇప్పుడు దాకా లడాయి మా ఇద్దరికి. అందుకని ఒక రోజు నేరుగా మా బావ వెనకాలే కిరాణా షాప్ కి వెళ్ళిపోయాం మేమిద్దరం. అయితే వాళ్ళకి రీజన్స్ ఏమి చెప్పకుండా నేను ఒక హాఫ్ కేజీ మైదా పిండి, ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి కట్టమని చెప్పాను. ఇంకా పూరీలు ఏ పిండితో చేస్తారు అంకుల్ అని కూడా అడిగాను మా ఆయన ముందే. పూరీలు పూరి పిండితోనే చేస్తారు, అందులో మైదా కూడా కలిసిద్ది, గోధుమ పిండితో చపాతీలు చేస్తానన్నారు. అంతే అప్పటి నుంచి మా పూరి పిండి గోధుమ పిండి గొడవ అయితే ముగిసింది. అయితే ఈ గోధుమ పిండితో పూరీలు చేస్తే పిల్లలకు హెల్దీ కూడాను. అందుకనే వీడియోలు చూస్తూ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాను. మా ఇంట్లో ఇప్పటిదాకా ఈ గోధుమ పిండితోనే పూరీలు చేస్తాను. ఈ గోధుమ పిండి పూరీలు ఇంత పర్ఫెక్ట్ గా పొంగి రావాలంటే కొన్ని ట్రిక్స్ అయితే చూశాను. కొందరైతే పిండిలో పంచదార అయితే చేస్తున్నారు. పంచదార ఆయిల్ లో హీట్ అయితే మన హెల్త్ కి అంత మంచి కదా కాదు కదా అని నేను అవాయిడ్ చేసేసాను. నేనైతే ఈ గోధుమ పిండిని ఓన్లీ సాల్ట్ వాటర్ కలుపుకుంటూ, పిండిలో ఆయిల్ యూజ్ చేయలేదండి, ఓన్లీ సాల్ట్ వాటర్ ఈ రెండు కలుపుతూ ముద్ద గట్టిగా కాకుండా మెత్తగా వచ్చేటట్టు కలుపుకున్నాను. అంటే పూరీలు చేసే ఒక గంట ముందే కలుపుకొని మూత పెట్టి ఒక బాండీలో పక్కనైతే పెట్టేశాను. తర్వాత పూరీలు చేసే ముందే ఒకసారి మంచిగా కలుపుకున్నాను. ఇంకా అంతే, పూరీలు చేసే బాండీలో ఆయిల్ హీట్ అవుతుందిగా, ఆ ఆయిల్ కొద్దిగా పూరి పిండిలో తగిలించుకుంటూ కొద్దిగా మరి గట్టిగా కాకుండా లైట్ గా ప్రెస్ చేసుకుంటూ చేసేసుకోవడమే. ఆయిల్ మాత్రం మంచిగా హీట్ అవ్వాలండి. ఇంకా నా పూరీలు చేసే విధానం అయితే అంతే. పూరీలు అయితే మంచిగా పర్ఫెక్ట్ గా పొంగుతూ వచ్చాయి. ఇంకా మా పిల్లల కోసమని చేపల ఫ్రై కూడా కంప్లీట్ అయింది. మధ్యలో మా చిడతలు వచ్చి గార్నిషింగ్ ఇది పెట్టు అది పెట్టు అంటుంది. ఇంకా లాస్ట్ లో ఈ చేపల ఫ్రై చుట్టూ గార్నిషింగ్ ఆనియన్స్ కూడా మా చిడతలే రౌండ్ గా కట్ చేసింది. నేను చెప్పాగా నేను చేసే ప్రతి ఒక్క పనిలో మా చిడతలు ఇన్వాల్వ్మెంట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. మీరు నా వీడియోని లాస్ట్ దాకా చూశారు కదా, మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.